రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఈఓ కూడా నామమాత్రంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో సరైన విధులను నిర్వర్తించట్లేదన్నారు. ఉప ఎన్నికలను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవిస్తామని ప్రభాకర్ తెలిపారు. ఈరోజు ఎన్నికల సంఘం కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల సంఘం కూడా సీఈఓ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా నామమాత్రమైనట్టుగా కనబడతా ఉంది. సరైనటువంటి యొక్క విధులను నిర్వర్తిస్తున్నట్టుగా కనిపించడం లేదని చెప్పని మేము భావించాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఎన్నికల మొత్తం పర్యవేక్షించడానికి ప్రత్యేక అబ్జర్వర్ని ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ నియమించి తీరాల్సిందే. ఢిల్లీలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కూడా మేము కలుస్తాము. ఆయనకు కూడా అన్ని వాస్తవ విషయాలన్నిటి కూడా ఆ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముందర కూడా పెడతామని చెప్పని మనవి చేసుకుంటూ, సిద్దిపేటలో క్యాష్ మ్యాటర్ని బీజేపీ క్యాష్ చేసుకుంటోందా? ఆ పార్టీ దూకుడుపై మరింత సమాచారం మా ప్రతినిధి అగస్య లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అగస్య, నిన్న సిద్దిపేటలో క్యాష్ దొరికిన మ్యాటర్ ఎలా ఉన్నా దాన్ని ఇష్యూగా మార్చడం బీజేపీ ప్లాన్ ఏ అమలు చేసినట్లుగా అనిపిస్తోంది. ఇక ఇవాళ స్టేట్ ఎలక్టరల్ ఆఫీసులో సిపి మీద కంప్లైంట్ ఇచ్చి ప్లాన్ బిని స్టార్ట్ చేస్తుంది అనుకోవాలా? అలాగే సిబిఐ ఎంక్వైరీ అడగడం, సెంట్రల్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి సెంట్రల్ ఫోర్స్ ఇక్కడికి రావాలని చెప్పడం, వీటన్నిటినీ చూస్తుంటే బీజేపీ వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనను అడ్వాంటేజ్గా తీసుకోవాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తే అందులో భాగంగా బీజేపీ ఇంకా తన శక్తులన్నింటినీ వాడే ప్రయత్నం చేస్తుంది. నిన్న సంఘటన జరిగినప్పటి నుంచి కిషన్ రెడ్డి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం కావచ్చు, బండి సంజయ్ అక్కడికి రావడం, బండి సంజయ్ అరెస్ట్ అయిన ప్రాసెస్ ఇదంతా జరిగిన తర్వాత ఈ రోజు ఉదయం కూడా పెద్ద ఎత్తున ప్రగతి భవన్ ముట్టడి కావచ్చు, డీజీపీ కార్యాలయం ముట్టడి కావచ్చు, నేతల హౌస్ అరెస్ట్ కావచ్చు, ఒక రకమైన కార్యక్రమానికి బీజేపీ తెరలేపింది. ఇప్పుడు పూర్తిగా బీజేపీ తన ఆల్టర్నేట్ ప్లాన్ బి వైపు మొగ్గు చూపుతుంది. కొద్దిసేపటి క్రితమే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి ఇద్దరు కలిసి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్ని కలిశారు. 3 పేజీల రిప్రజెంటేషన్ ఇచ్చారు. నిన్న జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలు, బండి సంజయ్ అరెస్ట్కి సంబంధించి పోలీసులు వ్యవహరించిన తీరు, నిన్న క్యాష్ దొరికిన దగ్గర పోలీసులు వ్యవహరించిన తీరుతో పాటు వాళ్ళు డిమాండ్ చేస్తున్న అంశాలను కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్కి చెప్పారు. మొదటిది, ఎలక్షన్ ఫేర్గా జరగాలంటే కనుక ఈ పోలీసుల పైన మాకు నమ్మకం లేదు, సెంట్రల్ నుంచి ఖచ్చితంగా కొత్త సెంట్రల్ ఫోర్స్ని తీసుకొని రావాలి, ఆ సెంట్రల్ ఫోర్స్ని పెట్టాలనేది. రెండోది, పోలీసుల ప్రమేయం పెద్దగా లేకుండా చూసేందుకు ఏ విధంగా అయితే డబ్బులు కావచ్చు లేదంటే ఎలక్షన్ ప్రాసెస్ సవ్యంగా జరుగుతుందో లేదో అనే అబ్జర్వర్లను పెడతామో పోలీసుల పైన కూడా ఒక అబ్జర్వర్ని నియమించాలి. ఇదే కాకుండా ఓవరాల్ దుబ్బాక ఎలక్షన్స్కి సంబంధించి ఒక చీఫ్ అబ్జర్వర్ని పెట్టి పూర్తిగా ఆయన కంట్రోల్, అంటే రాష్ట్రానికి సంబంధం లేని అధికారిని ఒకతన్ని స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొని వచ్చి ఒక చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని పెట్టి ఆ ఎలక్షన్ పర్యవేక్షణ జరగాలి. ఇది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క నిన్న జరిగిన సంఘటనపై సిబిఐ ఎంక్వైరీకి కూడా ఇవ్వాలని వీళ్ళు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో ఆ రిప్రజెంటేషన్లో పేర్కొనడం జరిగింది. మరోపక్క మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ మరొక డిమాండ్ తెరపైకి తెస్తున్నారు. ఇంత సంఘటన జరిగితే కూడా ఈసీ సరైన రీతిలో స్పందించలేదు, ఈసీ యాక్షన్ సరిగ్గా లేదు అని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తాం, కేంద్ర ఎన్నికల సంఘానికి కలిసి కూడా కేంద్ర ఎన్నికల అధికారులకు కూడా ఈ రిప్రజెంటేషన్ను ఇంకా ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రిప్రజెంట్ చేస్తామని చెప్తున్నారు. ఈ స్పెషల్ బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలతో పాటు ఒక స్పెషల్ అబ్జర్వర్ని పూర్తిగా దుబ్బాకకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న అమిత్ షా బండి సంజయ్కి ఫోన్ చేసినప్పుడు కూడా ఆయన కూడా ఇదే చెప్పారు. ఫేర్గా ఎలక్షన్ జరగాలంటే ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జోక్యం ఉండాలి, మన పార్టీ డైరెక్షన్ కూడా ఆ విధంగా ఉండాలని నిన్న ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది బీజేపీ యాక్షన్ ప్లాన్ బీగానే చూడాలి. నిన్న జరిగిన సంఘటనను ఒక ఎడ్జ్గా, అంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా ఈ కైండ్ ఆఫ్ గేమ్ ఆడితేనే బెటర్ అని బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే బీజేపీ మిషనరీ అంతా పనిచేస్తుందని చెప్పుకోవాలి.
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఓడిపోతామన్న భయంతో టీఆర్ఎస్ పోలీసులతో దాడులు చేయిస్తుందని ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఘటన జరిగితే సిపి ఇవాళ వీడియో విడుదల చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తోన్న డీకే అరుణతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. సిద్దిపేటలో పోలీసుల వైఖరికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నిరసన దీక్ష చేపట్టారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలు వచ్చి పరామర్శిస్తున్నారు. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వారితో మాట్లాడారు. అంటే అరుణ గారు ప్రధానంగా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు బీజేపీ దుబ్బాకలో ఓడిపోతుందని చెప్పేసి ఇలాంటి డ్రామాలు చేస్తుంది, ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని చెప్పి టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దుబ్బాకలో మేము గెలుస్తున్నామని చెప్పిండు కేసీఆర్. హరీష్ రావు చెప్పిండు మేము 1,00,000 ఓట్లతో గెలుస్తామని. మీకు ఎందుకయ్యా మరి? మీరు గెలిచేటప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా? ఈ చిల్లర వ్యవహారాలు ఎందుకయ్యా? మా అభ్యర్థి ఇంట్లో డబ్బులు పెట్టించి కేసులు బనాయించేటటువంటి దుర్గతి మీకు ఎందుకయ్యా? మీరు గెలిచే వాళ్ళే అయితే ఈ నీచపు చేష్టలు ఏంటివి? ఈ చేతగాని దద్దమ్మ వ్యవహారం ఏంటిది? ఈరోజు వాళ్లకు చాలా స్పష్టంగా తెలుసు. దుబ్బాక నియోజకవర్గంలో వాళ్ళ సర్వేలో తేలినటువంటి అంశం, స్వయంగా టీఆర్ఎస్ పార్టీ చేసుకున్న సర్వేలో తేలిన అంశం ఏంటంటే ఇక్కడ బీజేపీ గెలవబోతుంది. ఇంతకుముందు సిద్దిపేట సిపి జోయల్ డేవిస్ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ సంబంధించిన వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఖచ్చితంగా డబ్బులు ఉన్నాయి, డబ్బులే బీజేపీ నేతలు కార్యకర్తలు లాక్కెళ్లారు అని ఆయన అంటున్నారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు నిన్న కూడా లైవ్లో చూసాం కదా. ఇప్పుడు వాళ్ళు కొత్త ఏం జోడిస్తారో, ఏమి వీడియోలు కెమెరాలు అప్పటికప్పుడు చూసిందే కరెక్ట్. 2 రోజుల తర్వాత వీడియోలు రిలీజ్ చేస్తే ఎంత మ్యానిపులేషన్ చేయొచ్చు. అదేం ఫోటోగ్రఫీలో ఎంతో టెక్నిక్లు ఉన్నాయి. ఆయన ఏం టెక్నిక్లు ఉపయోగించమని చేసిండో తెలియదు. నిన్న లైవ్లో చూసారు కదా ప్రజలంతా కూడా. నిన్న లైవ్లో వచ్చింది కదా, మరి ఎమ్మడే ఎందుకు చూపించలేకపోయినారు? అప్పుడే ఇమ్మీడియట్గా కౌంటర్ చూపించాలి కదా. ఎందుకు ఇంత టైం ఎందుకు పట్టింది వాళ్ళకు? ఇదంతా కూడా కేవలం ఒక డ్రామా. చివరి ఒక విషయం చెప్పండి, ఈ సంఘటన తర్వాత, ఈ పరిణామాల తర్వాత దుబ్బాకలో ఏం జరగబోతుంది? దుబ్బాకలో బీజేపీ విజయం సాధించబోతుంది. సో మొత్తానికి అయితే దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.